కందుకూరు నియోజకవర్గంలోని కందుకూరు టీడీపీ ఆఫీస్ నందు ఎమ్మెల్యే ఏటూరి నాగేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 రోజుల నుండి రాళ్లపాడు నీటి సమస్యకు మార్గం దొరికిందని, రైతులకు చివరి పొలం వరకు నీరు అందిస్తామని అన్నారు. అలాగే రామాయపట్నం దగ్గర బీపీసీఎల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన వాయిదా పడిందని అన్నారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. చిన్న కుటుంబానికి 2,40,000 ఏం బాగాలేదు నీకు నియోజకవర్గం నలుమూల నుంచి వచ్చి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి సోదరుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుసు గత 50 డేస్ నుంచి రాళ్లపాడు రిజర్వాయర్ ఆ కుడి గేటు ఏ విధమైన ఇబ్బందులకు గురైందో మీరందరూ కూడా చూశారు. దాన్ని అనేక టెక్నీషియన్స్ బెకాన్ కంపెనీ కానీ మెగా కానీ రకరకాలుగా ఈ స్టేట్లో ఎవరైతే ప్రసిద్ధిగాంచిన డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ఈ గేట్లు మరమ్మతులు చేసే దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా చూడడం జరిగింది. చివరగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ వచ్చే వాటర్ సోర్స్ని బ్రేక్ చేసి మరలా దాన్ని రిపేర్ చేసి రైతులకి నీళ్ళు అందించినందుకు కృషి చేసినటువంటి అధికారులకి, అలాగే ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళకి కందుకూరు నియోజకవర్గ రాళ్లపాడు ఆయకట్టు రైతు సోదరుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రేపు మన రామాయపట్నం ఆర్ఎండ్ఆర్ కాలనీలో ప్రారంభోత్సవ అదే ఏదైతే భూమి పూజ కార్యక్రమానికి ఆల్రెడీ మంత్రి గారు రేపు ఉదయం 10:30కి భూమి పూజ చెక్కులు ఈ ప్రభుత్వం వీళ్ళకి మంత్రి ఇవ్వడం జరుగుతామని మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతామని మీరు కూడా అందరూ కూడా పత్రికా సోదరులు కూడా ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో మీరు కూడా తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. గౌరవ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, నారాయణ గారు, అలాగే రామనారాయణ గారు, ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా రావాల్సిన కార్యక్రమం దాదాపు 50 ఎకరాలతో ఈ ప్రభుత్వం ఆర్ఎండ్ఆర్ కాలనీలు ఏదైతే 3వ విభాగం 6వ విభాగం కంప్లీట్ అయ్యి ఇప్పుడు కొత్తగా కర్లపాలెం, సాలిపేట కాలనీలకు ఆర్ఎండ్ఆర్ కాలనీలు భూమి పూజ కార్యక్రమంలో చేయాల్సి ఉన్నది పండగ తర్వాత మళ్ళా స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నే కొత్త సంవత్సరంలో మొత్తం ఏవైతే ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఒక చెక్కు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు గురవుతున్నారు. వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి, ప్రభుత్వంలో మనకి ఇన్ని ఇబ్బందులు ఉన్నా పేదవాడు ఇబ్బంది పడకూడదని ఒక ఆలోచనతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నిన్న కూడా ఈ సంవత్సరం మొదటి రోజు సిగ్నేచర్ కూడా పెట్టడం జరిగింది. అందరూ కూడా చూశారు, పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో. ఈ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్న పేదల పట్ల ఎటువంటి మంచి అయితే ఈ ఆరోగ్యశ్రీలో ఇబ్బంది అయ్యి ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చులు పెట్టారో వాళ్ళందరికీ కూడా మా ఆఫీస్కి 250 అప్లికేషన్లు వచ్చినాయి. ప్రతి పేదవాడికి కూడా ఏవైతే వచ్చిన అప్లికేషన్లు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళా రెక్టిఫై చేసేసి ప్రతి ఎవరికైతే ఈ 250 ఫైల్కి అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజుకి మనకు దగ్గర దాపు 250 అప్లికేషన్లు వచ్చి దాంట్లో 37 మందికి చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు ప్రజెంట్ 13,40,000 రూపాయలు మళ్ళా నిన్న 15 మందికి బెనిఫిషరీస్కి చెక్కులు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గ ప్రజలకు తేవడం జరిగింది. మీరు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చదువుతా ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే చెప్పామో పేదవాడిని ధనవంతుడు చేయాలి, పేదవాడిని ఇబ్బందులు గురి కాకూడదని చెప్పాము. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి నిన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేసినటువంటి సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం మీద మనం లాస్ట్ టైంలో కూడా చెప్పాం
రాళ్ళపాడు రిజర్వాయర్ బ్రహ్మాండంగా 20 అడుగుల నీళ్లు ఈరోజు కూడా ఉన్నాయి. ఇంకా ఎక్కువైతే మొన్న 2 days బ్యాక్ కొంచెం ప్రాబ్లం ఏమైనా అవుతుందేమో ప్రాజెక్ట్ అని చెప్పి కింద కూడా తప్పకుండా చివరి ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వమే రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి రైతుల పట్ల మాకున్న చిత్తశుద్ధి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ చిక్కులు మాధవరావు, అలాగే షేక్ మస్తానమ్మ, వందసాని రామ్మూర్తి, దామ ఆదిలక్ష్మి, ఏకాంబరం నవీన్, కల్లెపాటి ఎలమాల కోటయ్య, సయ్యద్ సఫీ, గూడూరు రమణమ్మ, కాకుమాని సుశీల,